ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాపై మరో ఆసక్తికర అప్డేట్. జూన్ 3వ వారం నుంచి భారీ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా టైటిల్ గా డ్రాగన్ గా ఉండొచ్చని ఊహాగానాలు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని అంచనాలు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలతో తెరకెక్కుతున్న సినిమాపై రోజు కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా జూన్ 3వ వారం నుండి హైదరాబాద్ లో ఓ భారీ సెట్ లో ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొంటారు. డ్రాగన్ గా పిలుస్తున్న ఈ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు మించి ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోందని టాక్. స్టార్ హీరోయిన్ సమంత తొలి నిర్మాతగా మెరిసిన శుభం సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్మాతగా నటిగా శుభం సినిమాతో తెలుగు తెరపై సందడి చేసింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో సమంత కీలక క్యామియో రోల్లో కనిపించగా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి లాంటి యువ నటీనటులు నటించారు. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని జూన్ 13 నుండి ప్రేక్షకులకు అందుబాటులో తెస్తోంది. థియేటర్లో మిస్ అయిన వారు ఇంటి నుండే ఈ హారర్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ఆమె కెరీర్ లో కొత్త అధ్యాయాన్ని రాసింది. సినీ ప్రపంచంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. కొత్త సినిమాలను ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులు పాత చిత్రాల రీ రిలీజ్ల కోసం థియేటర్లకు తరలి వస్తున్నారు. కలేజా వంటి రీమాస్టర్ సినిమాలు సంచలన రెస్పాన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. సినిమా ట్రెండ్స్ లో ఊహించని మార్పు. ఒకప్పుడు కొత్త సినిమాల కోసం థియేటర్ల వద్ద బారులు తీరిన జనం ఇప్పుడు ఓటీటీల వైపు మొగ్గారు. కోవిడ్ సమయంలో ఓటీటీల ప్రభావం విపరీతంగా పెరిగింది. అయితే పాత సినిమాల రీ రిలీజ్లు థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు నటించిన కలేజా రీ రిలీజ్ ఇందుకు నిదర్శనం. ఈ సినిమా టీవీ, యూట్యూబ్లలో తాజాగా థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొందింది. ఇలా రీమాస్టర్డ్ చిత్రాలు డే 1 రికార్డు వసూళ్లను సృష్టిస్తున్నాయి. కొత్త సినిమాలను ఓటీటీల్లో చూస్తుంటే పాత చిత్రాల రీ రిలీజ్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ గమ్మత్తైన ట్రెండ్ సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పాత సినిమాల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది. ఓం నమో